అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కారు చిచ్చు భీకరంగా మారింది. గంటల వ్యవధిలోని ఆ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వేల హెక్టార్లలో అడవులు అంటుకుంటున్నాయి. దీంతో లాస్ ఏంజల్స్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి 3,000 ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు 13,000 బిల్డింగ్లకు ప్రమాదమున్నట్లు కూడా తెలుస్తోంది. హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక నిన్న సాయంత్రం లాస్ ఏంజల్స్ లో దావానంలా మొదలైంది. గాలి బాగా వీయడంతో అడవి మంటలు వేగంగా వ్యాపించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లక్షలాది మంది వార్నింగ్ జోన్ లో ఉన్నట్టు తెలిపారు. తీవ్ర స్థాయిలో కారు చిచ్చు ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. లాస్ ఏంజల్స్ కొండల్లో విస్తరిస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పసిఫిక్ పాలిసాడ్స్ అనే ప్రాంతంలో సుమారు 12 స్క్వేర్ కిలోమీటర్ల అడవి కాలిపోయింది. శాంటిమోనికా, మలిబు పట్టణాల మధ్య ఈ ప్రాంతం ఉంది. బలమైన గాలులు వీయడంతో కూడా కారు చిచ్చు మరింతగా ప్రమాదకరంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. లాస్ ఏంజల్స్ కౌంటీలోని 46,000 ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆల్టడేనా ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో అడవికి మంటలు అంటుకున్నాయి. హాలీవుడ్ నటులు యూజిన్ లెవీ, జేమ్స్ వుడ్స్ తో పాటు ఇతర సెలబ్రిటీలు ఇళ్లు వదిలి వెళ్లారు.